మనకి చిన్నప్పుడు ఎవర్రా మీ ఫ్రీడమ్ ఫైటర్ అంటే టక్కని మహాత్మా గాంధీ అని పేరు వస్తుంది. అలాగే ఈ ఇంత పెద్ద మహాత్మా గాంధీ లైఫ్లో కూడా ఒక కాంట్రవర్షియల్ ట్రూత్ ఉండేది. ఏంటంటే అతను 70 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అతను 18 సంవత్సరాల అమ్మాయితో నగ్నంగా పనుకున్నాడు అని. అలానే ఈ కాంట్రవర్షియల్ ట్రూత్ అప్పుడు ఈ న్యూస్ రాలేదు, బయటకు రాలేదు, అంత లోపల జరిగిపోయింది. అయితే ఈ న్యూస్ ఎలా వచ్చిందంటే ఈమె పనుకున్న ఆమె ఒక డైరీలో రాసి ఈ గాంధీ గారు అనేక రకాల సెక్షువల్ ఎక్స్పెరిమెంట్ చేసేవాడు. ఎలా అంటే ఇతను పక్కన 18 సంవత్సరాల అమ్మాయిలు పనుకునేవాళ్ళు. అది ఎలా అంటే నగ్నంగా ఇలా ఎక్స్పెరిమెంట్లు చేసేవాడు. అలాగే ఇతను ఆశ్రయంలో ఏం చేసినా ఆయన మంచి కోసమే చేస్తూ ఉండు, ఈయన చేసేది కరెక్టే అని అతన్ని చాలా మంది ఫాలో అయ్యే వాళ్ళు ఆ ఆశ్రమంలో ఉన్నాడు. అలాగే అక్కడ ఉండే వాళ్ళందరూ వాళ్ళ బంధువులే, రిలేటివ్స్. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే ఇతను ఇంకొక ఎక్స్పెరిమెంట్ ఏమిటంటే ఇతను టీనేజ్ చేస్తుంటారు, బాయ్స్ గర్ల్స్ వీళ్ళందరితో కలిసి ఇతను కూడా స్నానం చేసేవాడు. ఇది ఒకసారి ఎక్స్పెరిమెంట్. ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు చేస్తా ఇతనికి ఆ టైంలో డిబేట్ చేసేవాళ్ళు. ఎందుకు నువ్వు ఇలా చేస్తూ ఉండవు ఏమి అని చాలామంది అడిగితే ఇతను ఆన్సర్ ఎలా ఉండదంటే నేను సెల్ఫ్ కంట్రోల్ చేసుకుంటున్నాను, నేను కామాన్ని అణిచివేస్తున్నాను, నేను కామాన్ని కంట్రోల్ చేయాలనుకుంటున్నాను, నేను బ్రహ్మచార్యంలో ఉన్నాను అనేవాడు. ఇదేమిటి ఇది మంది వాదించేవారు. ఎందుకు ఇలా చేస్తున్నావు, ఏంది ఈ సమస్య ఏంటంటే ఇతనికి పాస్ట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే అది అర్ధరాత్రి పూట ఇతనికి కామం అనేది అతనికి ఆ వయసులో ఇతనికి అతని భార్యతో సంభోగం చేయాలని ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండేది ఆ నైట్ పూట. అప్పుడు ఇతను ఏం చేసిండంటే అతని తండ్రికి నైట్ సేవ్ చేస్తున్నాడు. అతనికి నైట్ సేవ్ చేసినప్పుడు అతని తండ్రి పోయి పనుకోపానాయన అన్నప్పుడు టక్కని ఇతను ఏం చేసినంటే అన్ని కిటికీలు గీకిలు అన్నీ వేసేసేసి అతని భార్యతో వస్తున్నాడు ఆ రూమ్లో. అతని తండ్రి చనిపోయిండు. ఆ ఇన్సిడెంట్స్తో ఇతను గాంధీ తాత మైండ్ సెట్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఎలా అంటే ఇతను సెక్షువల్ ఎక్స్పెరిమెంట్లు ఇలా చేసేవాడు, దీనికి అందరితో వాదించేవాడు. ఇది ఒక ఇన్సిడెంట్స్తో అతని కామాన్ని ఎలా అయినా కంట్రోల్ చేయాలి, మనం కంట్రోల్ చేసుకోవాలి అనేవాడు. ఇతను ఎప్పుడు చూసినా అందరితో వాదించేవాడు. ఏమంటే పెళ్లి చేసుకోవడంలో తప్పు లేదు, పిల్లల కనడం కూడా తప్పు లేదు, అయితే సెక్స్ కోసం పెళ్లి చేసుకోకండి అనేవాడు, పిల్లల కోసం మాత్రమే పెళ్లి చేసుకోండి అని వాదించేవాడు. అలాగే ఇతనికి బ్రిటిష్ వాళ్ళలో సౌత్ ఆఫ్రికాలో ఇతను చాలా మంది బ్రిటిష్ వాళ్ళతో ఏమనేవాళ్ళు అంటే తెల్లవాళ్ళే మంచోళ్ళు, ఈ నల్లోళ్ళు చెడ్డోళ్ళు అనే ఇలాంటి డార్క్ సైడ్ కూడా ఉండేది. అయితే నేను స్వాతంత్రం తావడానికి మెయిన్ కారణము ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు అనే వాదించేవాడు. అలాగే మనకి చిన్నప్పటి నుంచి టెక్స్ట్ బుక్లో ఇలాంటి విషయాలు బయటపడలా, ఎవరు చెప్పలా. అయితే మనము ఈ విషయం తెలుసుకున్న తర్వాత మనం షాక్ అయినాము. అందరము ఎవరు చూసినా కానీ ఈ వీడియో గురించి టాపిక్ చాలామంది. అలాగే ఇతనిది మైండ్ సెట్ లాస్ట్కి అందరూ ఏం చెప్తున్నారంటే ఆ ఆశ్రమంలో ఇతను గాంధీ తాత ఎవరిని ఇంటర్కోర్స్ అవ్వలేదు, అంటే ఎవరితో సంభోగం చేయలేదు ఆ రోజు. అలాగే ఇతను కంట్రోల్ చేసుకోవడానికి ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు చేసేవాడు. అయినా గాంధీ తాత చేసింది 100% తప్పు. ఏంటంటే ఇది చేసింది 100% తప్పు. ఎవరైనా వాదిస్తారు. ఏంటి 18 సంవత్సరాల అమ్మాయితో ఈయన ఆ వయసులో పనుకోవడం, అది సెల్ఫ్ కంట్రోల్ అని. ఇది సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి, కానీ ఇది ఒక మార్గం కాదు. ఆయనకి ఆ వయసులో పెరగతా చేదస్తం కూడా పెరిగిపోయింది. నేను డెఫినెట్లీ ఈ విషయం గురించి
గట్టిగా నేను క్రిటిక్ చేస్తా, నేను హేట్ చేస్తా. ఎందుకంటే ఈ విషయం నాకు తెలిసిన తర్వాత నేను ఒక్కొక్క పేజ్ చదివేటప్పుడు నాకు ఇంకా చాలా ఎక్స్పెరిమెంట్లు ఉండి అవి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నా వల్ల అవ్వదు. అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొన్ని విషయం గురించి. అలాగే ఈ గాంధీ గారు చేసేది 100కి 100 తప్పు. అలాగే ఇతను వాదించాడు ఏమంటే, నేను ఇలా చేసినా కాబట్టే మన దేశానికి స్వాతంత్రం తెచ్చినాను అని వాదించేవాడు. ఇప్పుడు భగత్ సింగ్ అలాంటి టాపిక్ ఖచ్చితంగా చేయాలా. అయినా మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీ పాయింట్ ఆఫ్ వ్యూ మారింది అనుకుంటా గాంధీ తాత గురించి. ఇలాంటి వీడియోల కోసము సబ్స్క్రైబ్ చేయండి. నాది కొత్త ఛానల్, కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్.